క్యాపిటల్ వైపౌట్ అయిపోయిందా? అయితే ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ నా స్టోరీ విను. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన నుంచి ఆల్మోస్ట్ 38 టైమ్స్ వరకు నా క్యాపిటల్ని వైపౌట్ చేసేసాను. మీన్స్ నేను 38 టైమ్స్ ట్రేడింగ్లో ఫెయిల్ అయ్యాను. స్టిల్ నేను చేసిన మంచి పని ఏంటంటే, నేను ఫెయిల్ అయిన ప్రతిసారి చేసిన మిస్టేక్స్ని నోట్ డౌన్ చేసుకునేవాడిని. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ మిస్టేక్స్ని రిపీట్ అవ్వకుండా చూసుకున్నాను. దట్స్ వై నేను త్రూ అవుట్ ద పీరియడ్ 38 టైమ్స్ ఫెయిల్ అయిన మీన్స్ లూజ్ అయిన మనీ మొత్తం 1 మంత్లో రికవరీ చేశాను అండ్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యాను. 90% ట్రేడర్స్ చేసే మిస్టేక్ ఇదే. మిస్టేక్స్ చేస్తారు, బట్ ఆ మిస్టేక్స్ని నోట్ డౌన్ చేసుకోరు అండ్ అగైన్ ఆ మిస్టేక్స్ని చేస్తూ ఉంటారు. సో దట్స్ వై వాళ్ళు ఎప్పుడు ఒక లాస్ మేకింగ్ ట్రేడర్గా మిగిలిపోతారు అండ్ ఫైనల్గా మార్కెట్ని బ్లేమ్ చేసి మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫాలో ద ప్రాసెస్ అండ్ ఫెయిల్ బెటర్.